స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఒక 4 మండలాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ లైక్ వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, మాచర్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్ కవర్ చేయడం జరిగింది. సో సుమారు 50% 144 దాకా పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొన్ని వనరబుల్గా కూడా వెల్దుర్తిలో 33 దాకా చెప్పారు. ఆ పోలింగ్ స్టేషన్స్ కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంటాయో అక్కడ మనం వెబ్ కాస్టింగ్ చేస్తాము అండ్ మైక్రో అబ్జర్వర్ గారిని పెట్టడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చేస్తాం. సో దీనివల్ల ఏమంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అక్కడ మనం ఏర్పాట్లు చేస్తాము. సో మాచర్ల నియోజకవర్గంలో దానికి సంబంధించి అన్నీ ఉంది. అండ్ ఇంకా డే టు డే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా 16 మార్చి వచ్చినప్పటి నుంచి మొదటి 24 గంటల్లో ప్రభుత్వ ఆఫీసులు, 48 గంటల్లో పబ్లిక్ ప్లేసెస్, 72 గంటల్లో ప్రైవేట్ స్థలంలో ఉన్నటువంటి ఏమైనా పెద్ద హోర్డింగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తొలగించాలి. అవన్నీ కూడా మ్యాక్సిమం అన్ని చోట్ల కంప్లై అయిపోయాము, అంటే తీసేసేయడం జరిగింది. అండ్ రంగులు వరకు మాత్రం కలర్స్, అన్ని కలర్స్ వాటర్ ట్యాంక్స్ మీద అన్ని కలర్స్ మార్చలేము, ఓన్లీ పోస్టర్స్ వరకే మారుస్తాము. కలర్స్ ఏంటంటే డీఫేస్ చేస్తాము, అంటే అందులో ఏదో ఒక రంగు తీసేసి 3 రంగులు లేకుండా ఉండేలాగా చేస్తాము. సో ఈ సువిధ ద్వారా కూడా ఎవరైనా రాజకీయ పార్టీల వాళ్ళు కానీ అభ్యర్థులు కానీ ప్రచారం చేసుకోవాలంటే సువిధ యాప్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకుంటే 24 గంటల్లో మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో లౌడ్ స్పీకర్ కావాలన్నా, ప్రచార రథం కావాలన్నా, మైక్ పెట్టుకోవాలన్నా, సభలు పెట్టుకోవాలన్నా, ఇంటింటి ప్రచారం చేయాలన్నా, తాత్కాలికంగా పార్టీ కార్యాలయాలు పెట్టుకోవాలన్నా వాళ్ళు మాకు దరఖాస్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న 24 గంటల్లో సింగిల్ విండో ద్వారా, అంటే మేమే పోలీస్, ఆర్ఎండి, పిఆర్ అందరి దగ్గర నుంచి దరఖాస్తు అబ్జెక్షన్స్ తీసుకొని మేమే వెంటనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది, పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని అభ్యంతరాలు ఉంటే కొన్ని రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దానికి నాకు 2 పార్టీ ఆఫీసులు దరఖాస్తు పెట్టారు, కానీ 2 కూడా పోలింగ్ స్టేషన్స్కి 100 మీటర్ పరిధిలోనే అడిగారు. సో నేను 2 రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. సో పార్టీ కార్యాలయాలు తాత్కాలికంగా పెట్టేవి కూడా పోలింగ్ స్టేషన్కి సమీపంలో ఉండకూడదు. అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా సిబిజిల్లో ఈ రోజు వరకు కూడా పల్నాడు నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గంలో సుమారుగా 186 దాకా మనకి వచ్చాయి. అందులో కొన్ని అన్రిలేటెడ్ ఉన్నాయి. ఎక్కువ శాతం మనము కోడ్ ఆఫ్ కండక్ట్ లైక్ డిఫేస్మెంట్ అని, బ్యానర్ తొలగించమని, లేదంటే ముసుగు సరిగా కప్పలేదని, ఎండిఓ వెహికల్, ఇలా రకరకాల కోడ్ మీద అడిగారు. కౌన్సిలర్ గారి ఇంటి మీద బోర్డు ఉందని, ఇలాంటివి వచ్చాయి. వాటన్నిటిని కూడా మనం పరిష్కరించి వెంటనే దాన్ని 100 నిమిషాల్లోనే అప్డేట్ చేస్తున్నాం. సో 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రస్తుతం పనిలో ఉన్నాయి. ప్రతి మండలానికి ఒకటి ఉంది, 6 కూడా ఉంది. మున్సిపాలిటీ అర్బన్లో దాకా 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అండ్ 3 చెక్ పోస్టులు ఉన్నాయి, బార్డర్ చెక్ పోస్ట్, సత్రసాల, సిరిగిరిపాడు అండ్ విజయపూరి సౌత్. సో ఈ చెక్ పోస్టులు కూడా డైలీ చేస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు అక్కడ. సో ఇంకా అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు అయితే జిఎస్టీ, ఫారెస్ట్ అన్నీ కూడా ఉన్నారు. సో అక్కడ వెబ్ క్యాంప్ కూడా పెడుతున్నాం, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, అన్ని బళ్ళు తనిఖీ చేస్తున్నారా లేదా. సో వెబ్ క్యాంప్ కూడా అక్కడ పెట్టి అది అండ్ జీపీఎస్లు కూడా పెట్టాం ఫ్లయింగ్ స్క్వాడ్ బళ్ళకి. అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టి మన ఆఫీసు ఆర్ఓ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అది ఇంకొంచెం స్టెబిలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది అవ్వగానే మీకు కూడా చూపిస్తాం. సో ఇంకా నామినేషన్ల ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలవుతుంది కాబట్టి అప్పటి వరకు పార్టీ ప్రచారాలు చేసుకోవచ్చు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించకుండా పర్మిషన్ తీసుకొని ఏ పార్టీ వాళ్ళైనా ఏవైనా చేసుకోవచ్చు.
అండ్ ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎవరైనా బాగా లా అండ్ ఆర్డర్ బ్రీచ్ చేసే అవకాశం ఉందంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేయమని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. క్వాలిటీ అప్లికేషన్